2 పెగ్గులేస్తే బాగా నిద్ర వస్తుంది అంటారు. ఆల్కహాల్ గురించి మాట్లాడి దాని స్లీప్ ఇంపాక్ట్ ఏంటి? ఆల్కహాల్ వల్ల నిద్ర రావడం కరెక్టే, వచ్చేది బానే ఉంటుంది, తొందరగా మెలకు వచ్చేస్తుంది. 7-7:30 గంటలు పడుకోవాల్సింది 4 గంటలకు మెలకు వచ్చేసి నిద్ర పట్టదు. సో క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది, ఆర్కిటెక్చర్ డిస్టర్బ్ అవుతుంది, డ్యూరేషన్ డిస్టర్బ్ అవుతుంది. చాలా మందికి ఆల్కహాల్ డైరెక్ట్ గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బ్రెయిన్ కణాలు క్షీణిస్తాయి, దాంతో బ్యాలెన్స్ తప్పుతుంది. ఎందుకంటే సెరెబెల్లం ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్కహాలిక్ సెరెబెల్లార్ డిజనరేషన్ అంటాం. బ్రెయిన్ మీదే కాకుండా న్యూరోపతి కూడా వస్తుంది. సివియర్ బర్నింగ్, ఆ మంటలు తగ్గాలి అని మర్చిపోవాలి, మళ్ళీ ఆల్కహాల్ తాగుతారు. ఇంకొంచెం గాలుస్తుంది, కాలిపోతే వాళ్ళకి నరాలు, అసలు పాదాలంతా పూర్తిగా అట్టల్లాగా అయిపోయి స్పర్శ లేకుండా పుండ్లు ఏర్పడి నడకలేక తూల్తూ చాలా అధ్వానమైన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితికి వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ కనబడరు, వాళ్ళు తాగేటప్పుడే కనబడతారు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నా దగ్గర ఉంటారు కదా, నాకు తెలుసు ఆ సంగతి. ఆల్కహాల్ అడిక్షన్ అనేది జెనెటిక్ గా కూడా వస్తుంది. ఇంట్లో ఒకళ్ళు తాగితే ఇంకోళ్ళు తాగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా ఆల్కహాల్ ని ఐ డోంట్ టేక్. సిగరెట్ 0, నాట్ ఈవెన్ 1 ఇన్ యువర్ లైఫ్ టైం. ఆ 2 కూడా అలాంటి శత్రువులు మనకు.